డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండలంలో రెండవ రోజు ముదిమాణిక్యం, రామంచ, చిన్నముల్కనూరు, కొండాపూరు గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల చైతన్య గీతాల అనంతరం జేఏసీ బాధ్యులు ఈ గ్రామాలలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు, లోకజ్ఞానం లేనటువంటి విద్యార్థులకు నూతన జీవితాలను ప్రారంభించే యువతకు ఈ యొక్క డ్రగ్స్ ను అంటిపెట్టుకుని రేపటి దేశానికి పాలకులుగా, ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసినటువంటి యువత అర్ధాంతరంగా చనిపోవటం కుటుంబాలలో కడు విషాదాన్ని నింపుతోందని, పెళ్లి చేసుకున్న స్త్రీలు చిన్న వయసులోని విధవరాళ్లుగా మిగిలిపోవటం సమాజాన్ని పట్టి పీడిస్తోంది. డ్రగ్స్ తీసుకుని ఆరోగ్యంగా, ఆర్థికంగా, సామాజికంగా కృంగిపోవటం ఈ దేశానికి మంచిది కాదు. ఒకవైపు దేశానికి పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో యుద్ధం పొంచి ఉంటే మన దేశాన్ని కాపాడుకోవాల్సిన యువతేమో మత్తుకు బానిసలై చనిపోవటం దేశ శక్తిని కోల్పోతున్నామని అన్నారు. కాబట్టి పోలీస్, నార్కోటిక్, ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్ ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఇంకా విజృంభించి పల్లెలు దాకా వచ్చింది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి వర్గం పార్టీలకు అతీతంగా ఏకమై డ్రగ్స్ ని నిర్మూలించినప్పుడే యువతను కాపాడుకున్న వాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలోని హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి, నియోజకవర్గం కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్, లోడీ సంస్థ ప్రతినిధులు ఉప్పుల కుమారస్వామి, గాండ్ల పద్మ, జేఏసీ బాధ్యులు డాక్టర్ ఏదులాపురం తిరుపతి, వేముల జగదీష్, తాళ్లపల్లి జగన్, తాళ్లపల్లి ప్రభాకర్, ఎర్ర కార్తీక్, సిసి గంప, సంపత్, జగన్ గౌడ్, రమేష్, లక్ష్మారెడ్డి, అచ్చారవి, గాజుల శ్రీలక్ష్మి, రాజేశం, మాజీ ఎంపీటీసీ బాబు, వేణు, చిన్నముల్కనూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సిపిఐ కార్యదర్శి పైసం లత, మంజుల, వంగ మల్లేశం, మాజీ సర్పంచ్ అమృతవర్షిణి, పంచాయతీ కార్యదర్శి వేమునూరి సత్తయ్య, బుర్ర ప్రేమలత, తవటం సుజాత తదితరులు పాల్గొన్నారు.